నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద ప్రతిరోజు ఏదో ఒక విషయం వార్తల్లో వాదోపవాదాలు, ప్రతివాదనలు కంటిన్యూస్‌గా జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్ రెడ్డి గారు చాలా అలిగేషన్స్ చేశారు. అందులో ప్రధానంగా అమరావతిలో పెడుతున్నటువంటి ఖర్చు, ఎక్స్‌పెన్సెస్ ఏదైతే ఉన్నాయో కన్‌స్ట్రక్షన్ కాస్ట్ భారీగా ఉంది. అది ఎక్కడా లేదు అంత కాస్ట్ అని చెప్పి ప్రధాన ఆరోపణ చేశారు. ఆ విషయం మీద నిజాలను నిగ్గు తేల్చే ప్రయత్నం మనం మన ఛానల్‌లో వీడియో ద్వారా తెలియజేశాం వాస్తవాల్ని. నిజమా? కాదా? అనేది. మరి ఆ తర్వాత రాజధాని విషయంలో మావిగన్ అనేది ఒక చర్చ జరుగుతుంది. అది పక్కన పెడదాం. రాజకీయపరమైన అంశం. ఇప్పుడు ప్రధానంగా సాక్షి మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ రెడ్డి గారు అమరావతిలో కాంట్రాక్ట్స్ మొత్తం గూడా కమ్మవారికి, కమ్మ కులానికే ఇస్తున్నారు అని ప్రధానమైన ఘాటైన వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. మరి అమరావతిలో నిజంగానే అంత ఫేవరిజంగా చంద్రబాబు నాయుడు గారు లేదా గవర్నమెంట్ కమ్మవారికే కాంట్రాక్ట్స్ అన్నీ ఇస్తున్నారా? అందులో నిజం ఉందా? నిజానిజాలు ఖచ్చితంగా మనం డేటా బేస్డ్‌గా చూసి వాస్తవాల్ని నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అమరావతి అనేది శరవేగంతో కన్‌స్ట్రక్షన్ జరుగుతా ఉంది. ఇప్పటివరకి 57,821 కోట్ల పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. 57,821 క్రోర్స్, వేల కోట్లు. సో, అందులో 50,000 కోట్ల పనులు గ్రౌండెడ్. సో, ప్రతిరోజు అమరావతి ఆ ప్రాంతంలో నిర్మాణాల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భారీ ఎత్తున కార్మికులు, సుమారుగా 20,000 మంది కార్మికులు అమరావతిలో రోజుకి 3 షిఫ్టులు 24 అవర్స్ పనిచేస్తున్నారు. సో, ఇంత పెద్ద ఎత్తున 57,000 కోట్ల పనులకు సంబంధించి, నిర్మాణాలకి సంబంధించి కాంట్రాక్ట్స్ ఇచ్చి పనులు జరుగుతా ఉంటే, మరి కమ్మవారికే కాంట్రాక్ట్స్ ఇచ్చారు అన్న ఆరోపణలో నిజమెంత? మనం ప్రధానంగా నాకు గుర్తున్నంత వరకు అమరావతిలో కాంట్రాక్ట్స్ ఎవరికివ్వాలా? ఎలా ఇవ్వాలా? అనే విషయం మీద మరి గవర్నమెంట్ ఒక కమిటీనేశారు. ఆ కమిటీ జీవో నంబర్ 138, ఆ జీవో నంబర్ ప్రకారంగా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి, కమిటీ రికమెండేషన్స్ ప్రకారం L1 ప్రకారంగా ప్రొసీజర్ ఫాలో అవుతూ సంస్థలకి కాంట్రాక్ట్ ఇచ్చారు. నంబర్ 1. ఇక మరి ఈ ఆరోపణలు చేస్తున్నటువంటి జగన్ రెడ్డి గారు ఆయన పరిపాలించిన కాలంలో ప్రభుత్వ సలహాదారులు పోస్టులు 24 పెట్టుకున్నారు. సరే, ఇది హైయెస్ట్ ఇన్ ఇండియా. ఏ రాష్ట్రంలో పెట్టలేదు, అది వేరే విషయం. ఆ 24 మంది సలహాదారుల్లో 17 మంది జగన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన సలహాదారులను పెట్టుకున్నారాయన. అప్పుడు ఎవరు పెద్దగా అంతగా డీప్‌గా కామెంట్స్ చేయలేదు. సరే, అటువంటి ఆ విధంగా చేసినటువంటి జగన్ రెడ్డి గారు ఈరోజు అమరావతిలో కాంట్రాక్ట్స్ అన్నీ గూడా కమ్మవారికి ఇస్తున్నారని వ్యాఖ్యలు చేశారు కాబట్టి, ఖచ్చితంగా ఈ వీడియోలో మనం అందులో నిజాలు తేల్చే ప్రయత్నం చేద్దాం. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, మరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్ మొత్తం వాళ్ళకిచ్చారు, దోపిడీ చేస్తున్నారు అని అన్నారు. అందులో మరి దోపిడీ జరుగుతుందని, అమరావతికి 2,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ మొబిలైజేషన్‌ల అడ్వాన్స్ రూపంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టి, అందులో చంద్రబాబు నాయుడు గారు కమిషన్‌లు తీసుకున్నాడని ఈయన చేస్తున్నటువంటి ఆరోపణలు. పైగా పదే పదే కమ్మ కులం మీద దాడి చేస్తున్నాడు. 2019కి ముందు కమ్మ కులం మీద ఎలా అయితే తప్పుడు ప్రచారాలు చేయించాడో, కమ్మ కులం మీద మిగతా కులాలకి ద్వేష భావన పెంచాడో, అదే ఫార్ములాని ఇప్పుడు మళ్ళీ ఫాలో అవుతున్నాడు. అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అప్పట్లో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, అంటే ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు, అది వేరే విషయం. ఆ విజయసాయిరెడ్డి గారు 36 మంది డీఎస్పీ ప్రమోషన్‌లు వస్తే అప్పట్లో, అందులో 34 మంది కమ్మ డీఎస్పీలు అని ఒక తప్పుడు ప్రచారాన్ని విజయసాయిరెడ్డి ద్వారా చేపిచ్చాడు జగన్ రెడ్డి గారు. అది ఢిల్లీ లెవెల్‌లో మీడియాలో గూడా చెప్పించేశాడు తప్పుడు ప్రచారాన్ని. మరి ఆ రోజున ప్రభుత్వం సరైన విధంగా దీన్ని ఖండించలా. కాబట్టి ఏందంటే, ఈ అబద్ధాన్ని కొంతమంది నిజమని నమ్మే ప్రమాదం ఏర్పడింది.
చంద్రబాబు ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ ఉంది అని ఇంకో ప్రచారం చేపిచ్చారు. అప్పట్లో మనందరికి గుర్తుంది. ఇవన్నీ కూడా ఆ రోజున ఆహ్, భారీగా ఖండించకపోవటం వల్ల కొంతమంది నిజమేమో అని నమ్మారు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఈ విధంగా అట్లా అప్పుడప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అబద్ధాల్ని నిజాలుగా నమ్మించే ఆరోపణలు. ఇప్పుడు ఆరోపణ అమరావతి మీద ప్రభుత్వం ఈ తప్పుడు విమర్శ ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు, ఈ ఇందులో సరిగా మనం విషయాల్ని ప్రజలకి తెలియచెయ్యకపోతే నమ్మే ప్రమాదం ఉంది. కాబట్టి ఇందులో నిజాలు తేల్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. మరి ఒక్క కులానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్స్‌కే పనులిచ్చారు అన్న విషయంలో వాళ్ళకి ఎ ఎ ఎలా ఇచ్చాడు? మరి ఈ కమిటీ ద్వారా రికమెండేషన్ ద్వారా ఇచ్చారు గదా! అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పదే పదే విమర్శిస్తున్నారు జీవో నంబర్ 138ని గూడా? ఇది ఒక తప్పుడు ఆరోపణ. దీని మీద ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు భారీగా ఎవరు స్పందించలేదు కానీ, కాకపోతే మనం నిజాలను తేల్చాల్సిన అవసరం ఉంది పార్టీలకి అతీతంగా. ఎందుకంటే ప్రజలు నమ్మే అవకాశం ఉంది. అసలు నిజమా? కాదా? అనేది ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాలా, విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. అమరావతిలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఒక్క కమ్మ కులం వాళ్ళే కాదు అనేది ఒక వాస్తవం. ఇక నా దగ్గర లేటెస్ట్ సమాచారం నేను వెరిఫై చేస్తే దాదాపుగా 40,000 కోట్ల రూపాయల పైన జరిగిన వర్క్ అగ్రీమెంట్స్‌లో 1000 కోట్లకు పైబడిన పనులు చేస్తున్న కంపెనీలు 6 ఉన్నాయి. 1000 కోట్లకు పైన మనం కన్సిడర్ చేస్తే. అంటే ఇంకా 100 కోట్లలో చేసేయి, 200 కోట్లలో చేసేయి చాలా కంపెనీస్ ఉన్నాయి. ప్రధానంగా మనం 1000 కోట్లు పైన చేసే కంపెనీలను కన్సిడర్ చేసి పరిశీలించినట్టయితే అందులో 6 కంపెనీస్ ఉన్నాయి. ఈ 6 కాంట్రాక్ట్స్ కంపెనీస్‌లో అత్యధికంగా మెగా కంపెనీకి 10,360 కోట్లు విలువైన పనులు ఆర్డర్స్ ఇచ్చారు. 10,360 క్రోర్స్. ఆ తర్వాత స్థానం సెకండ్ 8,798 క్రోర్స్‌తో ఎన్‌సీసీ రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో బీఎస్ఆర్ కంపెనీ 7,439 క్రోర్స్‌తో దానికి ఆర్డర్స్ ఇచ్చారు. తర్వాత ఆర్‌వీఆర్ కంపెనీ 6,000 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఎల్&టీ 3,858 కోట్లతో ఐదో స్థానం ఉంది. షాపూర్జీ పల్లంజీ ఆరో స్థానంలో ఉంది. ఈ 6 కంపెనీలు ఓవరాల్‌గా 1000 కోట్లకు పైబడిన పనులు అమరావతిలో కాంట్రాక్ట్స్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా పెద్ద పెద్ద పనులు ఈ చేస్తున్నట్టు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే అమరావతి పనులన్నీ కూడా రామోజీరావు గారి వియ్యంకులకి, చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన వాళ్ళకి కమిషన్ల కోసం వీళ్ళందరికీ ఇచ్చి దోచుకుంటున్నాడు అని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ 6 కంపెనీల్లో ఎక్కువ పన్నులు ఆఫర్ ఇచ్చినటువంటి కంపెనీ మెగా కంపెనీ. మరి మెగా కంపెనీ అనేది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం. ఇక రెండో సంస్థ టాప్‌లో ఉన్న సంస్థ ఎన్‌సీసీ కంపెనీ. ఇది రాజులకి సంబంధించిన కంపెనీ. ఇక మూడోది బీఎస్ఆర్, ఆర్‌వీఆర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కంపెనీలు. ఇక షాపూర్జీ, ఎల్&టీ లాంటి కంపెనీలు వేరే రాష్ట్రానికి సంబంధించిన కంపెనీలు. మన రాష్ట్రానికి సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు. సో వాస్తవం ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కులం మీద విద్వేషం పెంచే ప్రయత్నం చేస్తున్నాడనేది ఇప్పుడు మనకు అర్థమైంది. నిజం చెప్పాలంటే కుల ద్వేషంతో, కుల పక్షపాతంతో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో ఆయన కులానికి చెందిన ఎంత మందికి మేలు చేశారో మనం ఇప్పుడు ప్రస్తావించుకున్నట్టుగా అంతా మేలు చేసుకున్నాడాయన. ఇప్పుడు ఈ విధంగా విమర్శిస్తున్నాడు. మరి 2019 వరకు పోలవరం పనులు వేగంగా చేస్తున్న నవయుగ కంపెనీని తప్పించి రివర్స్ టెండరింగ్ పేరుతో టెండర్లు పిలిచి తన కులానికి, సామాజిక వర్గానికి చెందిన మెగా కంపెనీకి జగన్ రెడ్డి గారు కట్టిపెట్టిన మాట వాస్తవం కాదా? అలాగే వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా అప్పటి వరకు చేస్తున్న కాంట్రాక్టర్‌ని తప్పించి మళ్ళీ టెండర్లు పిలిచి తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ఆ పనులు కట్టపెట్టిన మాట వాస్తవం కాదా? ఇక మూడో పాయింట్ బందరు పోర్ట్ పన్నులు కూడా నవయుగ కంపెనీ వాళ్ళని తప్పించేసి మెగా కంపెనీకే ఆ పనులు అప్పగించారు కదా! వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన కంపెనీకి. ఇది వాస్తవం కాదా? ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక వీళ్ళెవ్వరిని కూడా మళ్ళీ ఆయన మార్చలేదు. యాజ్ ఇట్ ఈస్‌గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన కంపెనీలనే ఎవరికైతే ఆయన ఆర్డర్ ఇచ్చాడో అదే కంపెనీలని చంద్రమోహన్ బాబు గారు కంటిన్యూ చేశారు. మార్చలేదు ఈయనలాగా. అది మనం గమనించవలసిన అవసరం. ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని గమనించాల. అమరావతిలో కూడా 2019కి ముందు పనులు చేసినటువంటి ఏ కంపెనీలైతే ఉన్నాయో, ఇప్పుడు కూడా దాదాపుగా మేజర్ వర్క్స్ అన్నీ అదే కంపెనీ చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక ఎజెండా ప్రకారం కమ్మ కులం మీద బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టుకున్నాడు. కులం పేరుతో తెలుగుదేశాన్ని రాజకీయంగా దెబ్బ తీయాలి అని.
అదే పాత ఫార్ములాని ఫాలో అవుతున్నట్టుగా ఉన్నాడు. కానీ ఈసారి అది వర్కౌట్ అవ్వదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే 5 ఏళ్ళు మోహన్ రెడ్డి గారిని ప్రజలు అన్నీ గమనించారు. ఆయన చెప్పే అబద్ధాలు నమ్మి మరొకసారి మోసపోయే పరిస్థితుల్లో లేరు. ఆ అవకాశం లేదు. ఇప్పుడు ప్రభుత్వం గూడా దీన్ని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంది గాబట్టి, జగన్ రెడ్డి గారు గాని, ఆయన పరివారం గాని, ఆయన బ్యాచ్ గాని చేసే విష ప్రచారాలకు, వాస్తవాలతో నిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది గాబట్టి, మరి ఈ ఆరోపణ ఈరోజు, నిన్న ఎవ్రీ డే టీవీ ఛానల్స్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అమరావతిలో కాంట్రాక్ట్స్ అన్నీ కమ్మవారికి ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారు అన్న విషయాన్ని తెలిసిన వెంటనే నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అధికారికంగా తెప్పించుకొని సమాచారాన్ని సేకరించి స్టడీ చేసిన తర్వాత తెలిసినటువంటి విషయాలు మీకు షేర్ చేసే ప్రయత్నం చేశా. సో ఈ ఆరోపణలో నిజం లేదు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. గతంలో కూడా కమ్మలకి, కాపులకి చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత సడన్‌గా జైలుకెళ్ళొచ్చినటువంటి అమ్మటి రాంబాబుని కాపు నాయకుడిగా చిత్రీకరించారు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ విధంగా కులాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం ఒకటైతే, అమరావతి మీద పెట్టుబడులు రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం ఇంకొకటి. ఈ విధమైన విషపూరితమైన, కుట్రపూరితమైన రాజకీయాల్లో భాగంగానే కాంట్రాక్ట్స్‌లో అవినీతి జరుగుతుందని, కన్‌స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువని, ఈ పెట్టుబడులు రాకుండా తరిమేయాలని ఒక కుట్ర ఇందులో ఉంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరి నేను డీటెయిల్డ్ డేటాతో చెప్పిన ఈ విశ్లేషణ చూసిన తర్వాత మీ కామెంట్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.